ప్రతి మానవుడి మనస్సాక్షిలో దేవుడి ధర్మశాస్త్రం ఉంది. ఈ రూల్స్ అయితే చెప్తున్నారు మనస్సులో రాయబడ్డాయని, ఓకే. ఇది అన్ని చోట అన్ని కల్చర్లలో ఉంది అని చెప్తున్నారు. సో అక్కడ నేను కృష్ణుడిని కూడా పెట్టుకోవచ్చు, ఆజ్ఞలన్నీ ఇచ్చింది కృష్ణుడు అని కూడా పెట్టుకోవచ్చు. అని మీరు ఏమన్నారంటే శ్రీకృష్ణుడు ఇలాంటి చెప్పాడు ఏంటంటే మీరు చెప్పారు కదా. ఒకవేళ ఆ ధర్మశాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటే అందులో మీరు ఎవరైతే పేర్కొన్నారో లేదా ఇంకా ఎక్స్‌వైజెడ్ ఏదేమో తీసుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం ఆయన ఫిట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క యెహోవా తప్ప మీ దేవునైన యెహోవానకు నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పినటువంటి ఆ యెహోవా తప్ప ఆ ధర్మశాస్త్రం ఫిట్ అయింది. ఇంకెవరి ప్రపంచం ఫిట్ కాదు. ఎందుకంటే వ్యభిచారం అన్నప్పుడు బోల్డ్ అంతమంది వ్యభిచారం అయిపోయినట్టు దేవుడు దేవతను చూస్తాం. అబద్ధం ఆడుకుంటే అబద్ధాన్ని లోక కళ్యాణం చెప్పినట్టు దేవుడు దేవతను చూస్తాం. నరాజీ చేయకూడదు, దొంగల సాక్షి చెప్పకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఈ అబద్ధం చెప్పేసి లోక కళ్యాణం అనేది. కాబట్టి ఏంటంటే మా దేవుడు చేశాడు మనసాక్షి మీద అంతరంగ మీద ధర్మశాస్త్రం రాశాడని నేను చెప్తాను మీరు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవుడు దాన్ని ఫిట్ కాడు, ఓన్లీ యెహోవా మాత్రం ఫిట్ అవుతాడు అన్నది